ఒక్కోసారి కొందరి గృహాల్లో తల్లి ఏడుస్తూ ఉంది, కూతురు ఏడుస్తుంది, తండ్రి ఏడుస్తున్నాడు, కొడుకు ఏడుస్తున్నాడు. కుటుంబానికి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇంటిలో వారందరూ వారి శ్రమ ఏమిటో మాట్లాడుకుంటూ ఏడుస్తూ ఉంటారు. వాస్తవం మీకు జ్ఞాపకం చేస్తే కొందరు నాతో ఫోన్ చేసి అంటుంటారు, అయ్యా ఈ బాధలు పోవడం లేదు, ఈ అప్పులు తీరడం లేదు, అప్పులు వారు వచ్చి వేధిస్తున్నారు, చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు, అవమానమైపోతుంది, ఇక మేము కుటుంబంతో చచ్చిపోదామని తీర్మానం చేసుకున్నామయ్యా అంటూ ఏడుస్తూ చెబుతున్నారు. కానీ ఒక మంచి పని చేశారు. వారు చనిపోదామనుకున్నారు, కానీ ఆ పని చేయడానికి ముందు కన్నీళ్లతో దేవుని సేవకునికి, దేవునికి ప్రార్థన చేయండయ్యా అని అడిగారు. వారికి ధైర్యం చెప్పే మాటలు బైబిల్లో నుండి జ్ఞాపకం చేసి ప్రార్థన చేయించుండగా ఎన్నో కుటుంబాలు, మేము చనిపోతామని చెప్పిన కుటుంబాలు ఎవరు చనిపోకుండా, కుటుంబంలో ఏ ఒక్కరు కూడా నిరాశను బట్టి ఆత్మహత్య చేసుకుని చావకుండా కాపాడబడ్డారు. అంటే ఎవరు దేవునికి మొర్ర పెడతారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆ చిన్నవాడున్న చోటున దేవుడు ఉంటాడు. కొన్ని కుటుంబాల్లో తల్లి తండ్రి ఒక మంచి పని చేస్తుంటారు. చిన్నపిల్లలకు ప్రార్థన నేర్పిస్తారు. మనము నేర్పిన మాటలే కదా మన పిల్లలు మాట్లాడేవి, మనము నేర్పినటువంటి పాటలే కదా మన పిల్లలు పాడేవి. గనుక వారికి ప్రార్థన చేయడం నేర్పిస్తే ఎవరు కన్నీళ్లతో దేవునికి కష్టకాలములో మొర్ర పెడతారో, ఎవరు కష్టకాలములో దేవుని యొక్క సన్నిధిలో చిన్న పిల్లల వలె తగ్గించు మనస్సుతో, దీన మనస్సుతో ప్రార్థన చేస్తారో అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటాడు. హాగరు ఏడ్చింది, ఇష్మాయేలు ఏడ్చాడు. ఈ తల్లి యొక్క కన్నీళ్లు కొడుకుకు ఎంత మేలు చేసినవి. దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నందున ఆ చిన్న పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు, అరణ్యములోనే ఉన్నాడు, కానీ బలమైనటువంటి సంతానముగా వర్ధిల్లాడు, విలుకాడు అయ్యాడు. ఈవేళ గల్ఫ్ దేశాల్లో ఎంత భాగ్యవంతులుగా ఉంటున్నారో చూస్తున్నాం. ప్రపంచంలో ధనిక దేశాల్లో గల్ఫ్ దేశాలు ఉన్నవి. అనేక దేశాల వారు వెళ్ళి ఆ గల్ఫ్ దేశాల్లో పని చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన ప్రాంతాల్లో వారు కూడా ఆ దేశాలకు వెళ్ళి పని చేసుకొని అక్కడ వారికి వచ్చినటువంటి జీతంతో పొలాలు కొనుక్కుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు. అయ్యా ఇక్కడ ఉండగా మాకు చాలేది కాదు, దూరమైన భారమైన బాధ అయినా వెళ్ళాము, ఇదిగో ఇల్లు కట్టుకున్నామయ్యా, పిల్లల కోసం ఏదో కొంత సంపాదించి ఇచ్చామయ్యా అంటున్నారు. ఇదంతా ఏమిటి అంటే ఒక ఇష్మాయేలులో నుండి ఒక హాగరు అనే తల్లి ద్వారా కలిగిన కుమారుని సంతానమే ఈ దేశాల్లో విస్తరించి ఉన్నారు. అంటే దేవుడు తోడై ఉంటే ఆ వ్యక్తుల జీవితాలు స్వల్పముగా ఉన్న, అల్పముగా చూడబడిన, దయనీయమైనటువంటి స్థితిలో వారున్న దేవుడు వారిని ఎంత ఘనులుగా చేస్తాడో మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము. మనము మొర్ర పెట్టాలి, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము కన్నీళ్లు కార్చాలి, తగ్గించుకొని ఉండాలి. మనలను దేవుడు హెచ్చిస్తాడు.